భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో అధికారంలో ఉంది. మేము వీలైతే కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చినాం, పేదలను ఆదుకున్నాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేసినాం తప్ప ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచలేదు. ఇప్పటికి 126 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరిస్తే దాంట్లో దాదాపు 100 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఆడలేక మధ్యలో ఓడినట్టు దళితులని సమాజం నుంచి వేరు చేసేందుకు, దళితుల ఓట్లని గంపగుత్తగా వేయించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి ఒక అబద్ధాన్ని రోజు ప్రచారం చేస్తా ఉంది. కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి, పౌర సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి పార్టీ. 4 సీట్లు పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు నిత్యం అబద్దాలు ఆడడం అనేది దురదృష్టకరం. చంద్రశేఖరరావు 100 అబద్దాలు ఆడితే రేవంత్ రెడ్డి 1000 అబద్దాలు ఆడుతా ఉన్నాడు. చంద్రశేఖరరావు బదనాం కావడానికి 10 ఏళ్లు పడితే రేవంత్ రెడ్డి బదనాం కావడానికి 6 నెలలు కూడా పడతలేదు. అందుకని దయచేసి ముఖ్యమంత్రి అనేటువంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ మాట తీరుని, మీ భాష తీరుని మార్చుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే ఎవరికి మాటలు రాక లేరు. ఈడ అందరం జై తెలంగాణ అన్నోళ్ళమే, ఈటుగా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పొచ్చిన వాళ్ళమే అందరం. కాబట్టి మీరు ఒకటంటే మిగతా 4 గంటలు ఆ కుర్చీలో ఉండి అట్లా అనిపించుకోవడం మీకు మంచిది కాదు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయమని కాంగ్రెస్ పెద్దల్ని కోరుతున్నాం. జూన్ 1 నుంచి వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. కొత్తగా వర్షాలు పడి విత్తనాలు, యూరియానో అవసరం ఉంటుంది రైతులకి. ఇగో ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేయి. జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు రాగానే జూన్ 6వ తారీఖు వేసేయి. రైతు బంధు మనిషికి 15,000 ఇస్తాను, ఎకరానికి వేసేయి. 2 లక్షల లోన్ మాఫీ చేస్తాను, చెయ్యి. ఇవి చేతగాక ప్రజల దృష్టిని మరల్చేందుకు భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు ఎందుకు అంటుండు. మరి మీ కాంగ్రెస్ కు 400 రాలేదా? వెనుకటికి ఏం చేశారు మీరు? 400 వస్తే ఈ దేశానికి ఏమైనా పొడిచి పడగొట్టిర్రా? అప్పుడే చెప్పిండు రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో 2.5 గంటలు మాట్లాడి ఏం చెప్పిండు? 80 రూపాయలు దళారులకు అవుతున్నాయి, 85 రూపాయలు దళారులకు అవుతున్నాయి, 15 రూపాయలే ప్రజలకు చేరుతున్నాయని బాధపడ్డది రాజీవ్ గాంధీ కాదా? అందుకని మీ పార్టీలో ఉన్న అవినీతిని వేరు చేయండి, అవినీతి పరులను పక్కన పెట్టండి.